హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మాల్యాకల్ కావ్యశ్రీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిఖిల్ అయితే స్టార్ మాలో గోరింటాక్తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి, అనుపల్లవి, ఊర్వశివో రాక్షసివో వంటి సీరియల్లో నటించాడు. బిగ్ బాస్ విన్నర్గా అయితే తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. అయితే కావ్యశ్రీ గోరింటాక్తో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ, గువ్వా గోరింక, చిన్ని సీరియల్స్లో అయితే నటించింది. నిఖిల్ బిగ్ బాస్ తర్వాత ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నాడు. కావ్య నిఖిల్ కలవాలని వాళ్ళ అభిమానులు అయితే ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నిఖిల్ని ఒక క్వశ్చన్ వేశాడు. మీ ఎక్స్తో ప్యాచప్పా లేకపోతే బ్రేకప్పా అని అడగ్గా అని సూటిగా క్వశ్చన్ అడిగితే నిఖిల్ అయితే నేను ప్యాచప్పే చేసుకుంటాను, ప్యాచప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఒకవేళ నేను ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్లి కోసం కూడా రెడీగా ఉన్నాను అని అంటాడు. అయితే నిఖిల్ ఆన్సర్కి యాంకర్ అయితే సర్ప్రైజ్ అయిపోయాడు. తను ఇండైరెక్ట్గా చూశారు కదా, మీరెవరో కానీ మాకు తెలియదు, కానీ మీకోసం నిఖిల్ తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడని యాంకర్ అన్నాడు. ఇది చూసిన నెటిజన్స్ అయితే కావ్య మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మీ ఇద్దరిలో ఎవరు మిస్టేక్ చేశారో మాకు తెలియదు, కానీ మీరిద్దరు అయితే కలవాలి. అందరూ జీవితంలో అందరు తప్పులు చేస్తారు, కానీ ఈ తప్పుల్ని మర్చిపోయి మనము మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని అయితే నెటిజన్స్ అయితే ప్రతి వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఏంటి వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారని అయితే కామెంట్స్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి నిజంగా బ్రేకప్ అయిందా, లేకపోతే డ్రామా చేస్తున్నారా ఫేమ్ అండ్ సక్సెస్ కొరకు అని కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎందుకంటే నిఖిల్ కొన్ని ఇంటర్వ్యూస్లో మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని అంటాడు. నిఖిల్ వాళ్ళ మదర్ స్టార్ మా ప్రోగ్రాంలో వచ్చి నిఖిల్కి 2 yearsలో పెళ్లి చేస్తామంటే కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చి కేక్ కట్ చేస్తుంది. తర్వాత నిఖిల్ని మీద పనిచేసేస్తుంది కావ్య. ఏమని అంటే మీరు ఇక్కడ ఎందుకు చెప్తారు, బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తారని అంటుంది. లేకపోతే నా జీవితంలో నేను సీరియల్లో విలన్స్ని చూసి భయపడగానే నా నిజ జీవితంలోనే చాలామంది విలన్స్ని చూశానని అన్నారు. కొన్ని షోస్లో నిఖిల్ గురించి అడిగితే సిగ్గుపడుతుంది, కొన్ని షోస్లో కోపంగా చూస్తుంది. అయితే వీళ్ళిద్దరు బిహేవియర్ అయితే బయటకైతే వీళ్ళిద్దరు కలుస్తలేరు, కానీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నారని ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. కానీ ఎంత ఇది ఉన్నా కూడా వీళ్ళిద్దరు కలవాలని అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిఖిల్ ప్రతి ఇంటర్వ్యూలో అయితే తను బిగ్ బాస్ హౌస్లో కూడా తను ఒప్పుకున్నాడు, నేను బయటకు వెళ్ళినాక కావ్యాన్ని కలుస్తా అన్నాడు. కానీ మరి కావ్యాన్ని ఎంతవరకు ఎందుకు కలవలేదు అయితే మనకు తెలియదు, కానీ తనైతే ప్రతి దాంట్లో కన్నడ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ప్యాచప్కి రెడీ అని చెప్పాను. అయితే ఇప్పుడు అభిమానులు కోరుకునేది ఒకటే, వాళ్ళిద్దరు కలవాలి, వాళ్ళిద్దరు సంతోషంగా మళ్ళీ సీరియల్స్ చేయాలని.